మనకి నిజమైనటువంటి ఆస్తి ఏంటి సాధకులకి అంటే, సాధకులకి నిజమైనటువంటి ఆస్తి ఒక యోగి, సాధకుడు ఎవరికైనా గానీ ఆధ్యాత్మికంగా ఉండే వాళ్ళకి నిజమైనటువంటి ఆస్తి ఏంటంటే ప్రాణశక్తి. మనం దైవం నుంచి, ప్రకృతి నుంచి మనం చేసే ప్రాణాయామాల ద్వారా, చేసేటువంటి క్రియల ద్వారా, లేకపోతే మంత్రజపాల ద్వారా దేని వల్ల అయినా సరే మనం ప్రాణశక్తి అనేది తీసుకోవడం జరుగుతుంది. అదే మన నిజమైన ఆస్తి. ఎందుకు అంటే ఆ ప్రాణశక్తే జీవశక్తి. అదే జీవశక్తి మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, మంచి ఆలోచన విధానాన్ని ఇస్తుంది, శాంతిని ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది. అన్ని రకాలుగా కూడా మనకుండేది ఆ ప్రాణశక్తి అనే దాన్ని ఆధారంగా చేసుకొని చివరికి ముక్తిని పొందటం అనేది కూడా దాని ద్వారానే జరుగుతుంది. కాబట్టి మనకి ఎవరికైనా సరే ప్రాణశక్తి అనేదే మూలమైనటువంటి ధనం. మనం చూసేటువంటి చాలామంది అందంగా ఉన్నారు అని చెప్పేసి మీరు ఎవరికైనా అట్రాక్ట్ అవుతున్నారు అనుకోండి, వాళ్ళల్లో ఉండేటి అందం ఏంటంటే ప్రాణశక్తి, జీవశక్తి. ఆ జీవం ఎప్పుడైతే తొలగిపోతే అది ఆ జీవానికి ఎప్పుడైతే శరీరాన్ని తొలగిలిపోతే అది ఇంకా పాడైపోయి డీకంపోజ్ అయిపోయి వికారంగా ఎలాగ అయిపోతుంది, చూడటానికి కూడా అసహ్యంగా ఎలా అయిపోతుంది అంటే జీవశక్తి కోల్పోవటం వల్ల. దాంట్లో ఉన్నటువంటి మూలమైన విషయం ఎవరికైనా ప్రాణశక్తి.